ఇక్కడ చూడండి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే శుక్రవారం ఇందిరమ్మ ఇండ్లపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు పొంగులేటి పొన్నం ప్రభాకర్ అందరితో కలిసి ఒక సమావేశంలో మాట్లాడుతున్నాడు. జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇండ్లు నిరుపయోగ స్థలాలను గుర్తించండి సీఎం రేవంత్ రెడ్డి. వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడి. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష. పాల్గొన్న మంత్రులు పొంగులేటి పొన్నం. అయితే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో, నిరుపయోగంగా ఉన్నాయో ఆ స్థలాలలోనే ఇందిరమ్మ ఇండ్లు కట్టాలని ఒక నిర్ణయించుకున్నారు. ఈ ఇందిరమ్మ ఇండ్లు సిటీలో కడుతున్నారు. ఇంతకుముందు కేసీఆర్ డబల్ బెడ్రూమ్లు ఏవైతే ఇచ్చిండో హైదరాబాద్కు సిటీకి దూరంగా 35 కిలోమీటర్ల దూరంలో ఇచ్చిండు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే రింగ్ రోడ్డు ఉందో ఔటర్ రింగ్ రోడ్డు లోపలనే ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ స్థలాలల్లో ఈ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నారు. ఈ ఇందిరమ్మ ఇండ్లు 6 లక్షలకే ఇందిరమ్మ ఇండ్లు 6 లక్షలు కూడా 4 విడతలలో మీరు కట్టుకోవాలి. మొత్తం 11 లక్షల బడ్జెట్ పెట్టిర్రు. ఆ 11 లక్షలల్లో 5 లక్షలు ప్రభుత్వం భరిస్తుంది. మిగతా 6 లక్షలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కట్టుకోవాలి. నీకు హైదరాబాద్లో 6 లక్షలకు ఇల్లు అంటే అది మామూలు విషయమా? ఆలోచన చేసుకోండి. కొంతమంది ఎక్కిరిస్తున్నారు. 6 లక్షలు కట్టించుకొని ఇల్లు ఇవ్వడం ఏంటంటే, సరే అదే 6 లక్షలు మీకు ప్రభుత్వం ఇస్తుంది, మీరు ఎక్కడైనా కట్టించి చూపిస్తారా? జాగతో సహా ఇవ్వరు. కాబట్టి వీళ్ళు ఒక 5 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టి దానికి ఒక మెయింటెనెన్స్ కింద ఒక గ్రూప్ ఏర్పాటు చేసి దాన్ని ఆ రకంగా మెయింటెనెన్స్ చేసుకునేటట్టుగా మీకు బోర్లు కానీ నీళ్లు కానీ అన్నీ ఇప్పుడు మనం బయట చూస్తున్నాం. ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, దానికి ఒక కమిటీ ఉంటుంది, టీం ఉంటుంది, దాంట్లో మెంబర్ ఉంటాడు, ట్రెజరర్ ఉంటాడు. ఈ టైప్లో తయారు చేసి 6 లక్షలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. ఈ ఇందిరమ్మ ఇళ్లకు చాలా పోటీ ఎక్కువైపోయింది. అయితే దీంట్లో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఏంటి అంటే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ పేరు మీద ఇల్లు కానీ జాగాలు కానీ ఉండకూడదు. క్లియర్గా నిరుపేదలకు మాత్రమే ఈ ఇందిరమ్మ ఇండ్లు. ఈ 6 లక్షలు ఒక ఆయన అంటాడు, ఈ 6 లక్షలు కడితే మరి ఎన్నడు కట్టాలా? 6 లక్షలు అంటే ఇవాళ రేపు మినిమము ఇప్పుడు నెలకు 20,000, 15,000, 20,000 జీతమే ఉన్నది. ఎంత ఉన్నా కానీ ఏమవుతుంది? ఇప్పుడు కిరాయి ఇళ్ళల్లో ఉంటురు. నెలకు 5,000, 6,000 అయితే కిరాయి కడుతున్నారు. 5,000, 6,000 కట్టే బదులు ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటే ఒక 10,000 కట్టి రిజిస్టర్ చేసుకుంటే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాక నీకు మళ్ళీ అది కూడా 10 ఏళ్ళల్లో ఈ 6 లక్షలు కట్టే అవకాశం నీకు మినహాయింపు. దీనికి గిత్తిలు ఏముండవు. నీకు మిగతా ఈ 10 ఏళ్ళల్లో పాటల కింద 4 విడతలుగా కట్టుకోవాలి. అంటే నువ్వు కట్టే కిరాయి వెనకేసుకొని కూడా కట్టవచ్చు. తర్వాత మీ సొంతం అయిపోతుంది. ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే సిటీలో హైదరాబాద్ నడిబొడ్డున ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ స్థలాలలో కట్టిస్తామని చెప్తున్నారు. అయితే ఈ 528 చదరపు గజాలకు ఎంతైతే ల్యాండ్ వస్తుందో అందులో ఉన్న ప్లాట్ల లెక్క ప్రకారము వాళ్ళ పేరు మీద ఆ ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. అందుకనే ప్రజలారా ఎవరైనా నిజంగా ఇల్లు లేని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోర్రి. నిజంగా సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి.